అమెరికా దేశంలో ఒక చర్చ్ ప్రక్కన కళ్ళు దుకాణం ఉంది. ఇది ఆ సంఘ సభ్యులకు ఎంతో బాధగా ఉంది. అది తీసివేయబడాలని రోజు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అకస్మాత్తుగా గాలి, వాన వచ్చి ఆ కళ్ళు దుకాణాన్ని కుప్పకూల్చింది. గాలి, వానకు అన్నీ బాగానే ఉన్నాయి. నా దుకాణం కుప్పకూలింది అని బాధపడుతున్నాడు ఆ యజమాని. అంతలో ఎవరో చెప్పారు, ఆ చర్చిలో వాళ్ళు నీ దుకాణం అభ్యంతరంగా ఉంది. అది లేకుండా పోవాలని వాళ్ళు ప్రార్థించారు అని. వెంటనే ఆ యజమాని ఈ ప్రార్థించిన వాళ్ళ మీద కేసు పెట్టాడు. కేసు కోర్టుకెళ్ళింది. జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయి అందరినీ కోర్టుకు పిలిపించాడు. జడ్జి గారు దుకాణ యజమానిని అడిగాడు, యావయ్యా, వీళ్ళు ప్రార్థించినందువల్ల గాలివాన వచ్చి నీ దుకాణం కుప్పకూలిందంటావా అని. ముమ్మాటికి వీళ్ళు ప్రార్థించినందువల్లనే నా దుకాణం కూలింది అన్నాడు ఆ యజమాని. జడ్జి గారు విశ్వాసం అడిగారు, మీరు ప్రార్థించినందువల్ల నా దుకాణం కూలింది ఆయన అంటున్నాడు, మీరేమంటారు అని. వీళ్ళకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డారు, భయపడినారు. జడ్జి గారు బాగా ఆలోచించి ప్రార్థించిన మీకంటే ప్రార్థించని ఆ వ్యక్తి బలమైన విశ్వాసి అన్నాడు. వాస్తవంగా వీళ్ళు ప్రార్థిస్తేనే ఆ దుకాణం కుప్పకూలింది. విశ్వాసం లేని ప్రార్థన నిష్ప్రయోజనం. పేతురు వచ్చాడని రోజు చెబుతుంటే నీవు పిచ్చిదని అన్నారు అప్పటి విశ్వాసులు. మరి మన విశ్వాసం సంగతి ఏంటి?